అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో అక్టోబర్ 2న జరిగిన ఒక హత్య పెద్ద దుమారంగా రేగిన పరిస్థితి. చిలికి గాలివాన్లాగా రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఈ సంఘటన రెండు కులాలకి ఆపాదించే స్థితికైతే ఇప్పుడు వచ్చింది. యావత్ రాష్ట్రం నాయకులు, హోమ్ మినిస్టర్తో సహా ఆ గ్రామానికి వెళ్ళి సందర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ సంఘటన కేవలం యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిందే కానీ ఇది కావాలని జరిగింది కాదు అని చెప్పేసి కొంతమంది ఖండిస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు. అసలు వారేమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే మురళీ గారు. నమస్తే. మీకు తెలిసే ఉంటుంది గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం, కానీ దాన్ని ఎవరు సమర్థించట్లేదు, ప్రోత్సహించిన పరిస్థితి. కాకపోతే అది చిలికి గాలివాన్లాగా మారిపోయి ఒక రెండు వర్గాల మధ్య, రెండు కులాల మధ్య చిచ్చు రేపే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా రాజకీయ కోణంలో వెళ్తుంది. ఇది కులాలకి దీనికి సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఇది ఎవరికీ తెలియదు వాళ్ళ మధ్య ఏం జరిగిందో. అసలు నిజం పోలీసులకి మ్యాక్సిమం వాళ్ళు నిజం రాబట్టుంటారు. ఈ ముసుగులో, కులాల ముసుగులో రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు దీంట్లోకి. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా వాళ్ళ స్వలాభం కోసం, ఫోకస్ అవటం కోసం ప్రతిసారి జరిగేది ఇది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటేనే కమ్మ కాపు ఇద్దరికి ఏదో ఒకటి గొడవలు పెడతాకి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు చూస్తాను. మీరు గత ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఇవాళ వరకు చూస్తే ఎక్కడోసారి ఏదో ఒక చిన్న సందర్భాన్ని పట్టుకునేది. ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిన విషయం, ఇదంతా తేలిక తీసుకోవాల్సింది కాదు. ఎవరైనా హత్య చేస్తే ఎవరూ ప్రోత్సహించరు, ఏ కులం ప్రోత్సహించదు. కానీ ఏంటంటే ప్రతి కులంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎక్కడో ఇక్కడ జరిగిన సంఘటనని ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కుల నాయకులు అని చెప్పుకునేవాళ్ళు దాన్ని రాజకీయం చేయడం తగదని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా బాగా ఇది ఉంటే వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయాలి, అలాగే గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. ఇలాంటి టైంలో సమన్వయం పాటించి అందరూ వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది చేయాలి. గవర్నమెంట్ కానీ పోలీసు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ ఆస్తులు సీజ్ చేశారు. చనిపోయిన ఆయన కుటుంబానికి చాలా ఇబ్బంది, చంపిన ఆయన కుటుంబానికి ఇబ్బంది. రెండు కుటుంబాలు మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే రెండు కుటుంబాలు అటు లక్ష్మీనాయుడు కావచ్చు, ఇటు హరిశ్చంద్ర ప్రసాద్ కావచ్చు, వాళ్ళకి నిజంగా కులాల గొడవలే ఉంటే వాళ్ళు వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోరు. క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఉంటే, నా ఉద్దేశంలో వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏం లేదు. అది వాళ్ళ వ్యక్తిగతంగా ప్రెస్టేజ్కి పోయి పర్సనల్ గ్లెడ్జ్ పెంచుకొని దాన్ని క్షణికావేశంలో హరిశ్చంద్ర ప్రసాద్ చేసిన తప్పిది. దాన్ని అందరూ తీవ్రంగా కులాలకు అతీతంగా ఖండించాల్సిందే. అలాగే నిన్న హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, వాళ్ళు భరోసా వాళ్ళు ఇచ్చారు, సీఎం గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. దీన్ని ముక్తఖండంతో అన్ని కులాలు, అన్ని కుల సంఘ నాయకులు ఖండించాలి. అదే టైంలో ఇలాంటి కుల విషయం ప్రబలించకుండా అన్ని కుల సంఘాలు ముందుకు రావాలి, వాళ్ళని సమన్వయపరచాలి, మాట్లాడాలి, ఒకళ్ళకొళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి, ఒకళ్ళ మీద వాళ్ళ అస్త్రాలు ఇసురుకోకూడదు. ఇది ఏమవుతుందంటే మనం సొసైటీలో పెద్ద మనుషులుగా మనం ఏ చిన్న తప్పు చేసినా, చిన్న మాట మాట్లాడినా అది కింద లెవెల్లోకి వెళ్ళి అది వేరే గొడవలకి దారితీసే ప్రమాదం ఉంది. అయితే జరిగిన సంఘటన నేపథ్యంలో సంఘటన అయితే జరిగింది. బాధింపబడిన వాళ్ళు కాపు సంగమానికి, సామాజిక వర్గానికి చెందినవారు, బాధించిన వారు కమ్మ కులానికి చెందినవారు. కాబట్టి ఈ వాళ్ళకి జరిగే న్యాయంలో ఆలస్యం అవుతుంది. హత్య జరిగిన 15 రోజుల వరకు కూడా ఎవరు పట్టించుకునే నేపథ్యంలో మేము మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? కరెక్టే అండి. అంటే పండగ రోజు జరిగింది, సుమారుగా 15 రోజులు జరిగింది. వాళ్ళు ఏమంటారంటే పోలీసు వాళ్ళు మేము వెంటనే చర్య తీసుకున్నాం, వెంటనే వాళ్ళ ఆస్తులు సీజ్ చేసాం, కోర్టుకు పెట్టాం. వాళ్ళు ఇది కులవరంగా పులుముకుంటుందని ప్రచారం లేదు మెయిన్ దీంట్లో. ఎప్పుడైతే కుల సంఘ నాయకులు ఎంటర్ అయ్యారో ఇటు కొంచెం ప్రచారం తెలియదు. వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడోనే మొదటి వారంలోనే మేము చేసేసాం ఇదంతా. అయితే మేము మీడియాకి ఎక్కలేదు, ఎక్కడ చెప్పలేదు, కాబట్టి ఇది ఎవరికి తెలియదు. మేము బాధితులకు ఎప్పుడు ముందే ఉన్నాం, అండగా ఎప్పుడు
ఎవరైతే వాళ్ళ ఆస్తులు కోల్పోతారు. కానీ ఇది మేము ప్రచారం చేయలేదు కాబట్టి ఇది కుల సంఘ నాయకులకు తెలియదు, వారికి ఎవరన్నా మాట్లాడే వాళ్ళకి తెలియదు. మేమేమి ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా లేము, లేదా ఈ రాజకీయ కోణం ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు. అయితే మేము వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మేము దీన్ని బయటకు తీసుకొచ్చినంతసేపు సైలెన్స్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదే ముందే వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఇచ్చి లేకపోతే వారికి న్యాయం చేస్తామని చెప్పేసి ఏదైనా చెప్తే ఇంత దాకా వచ్చేది కాదని చెప్పేసి కొంతమంది నేరుగా కూడా చెప్తున్న పరిస్థితి. అది ఎందుకు జరగలేకపోయిందంటారు? అంటే సుమారు హత్య జరిగిన 15 రోజుల తర్వాత కానీ ఈ దుమారం ఇంత పెద్దదైన తర్వాత కానీ హోమ్ మినిస్టర్ రావటం, మంత్రి నారాయణ గారు రావటం, కుల సంఘాలు రావటం, అపోజిషన్ వైఎస్ఆర్సీపీ నాయకులు రావటం, ఇంతమంది చివరికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా 15 రోజుల తర్వాత రావాల్సి వచ్చిన పరిస్థితి. మేము వాస్తవం కొంత ఒప్పుకోవాలి, ఇది ఇంత దూరం తీసుకురాకూడదు, వెంటనే అక్కడే స్పందించి సాల్వ్ చేసుకోవాలి. అయితే వాళ్ళు అనుకున్న ఇది ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ కదా, వాళ్ళ వ్యక్తిగత గొడవలు, ఈ హత్య ఆ విధంగా జరిగింది, ఆ యాంగిల్లో జరిగింది, అది మేము పోలీసు చర్య తీసుకున్నాం కదా అని వాళ్ళు దీని గురించి పట్టించుకుని ఉండరు. అదే టైంలో గవర్నమెంట్ ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో కొంచెం బిజీగా ఉండి పట్టించుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం అయిన మర్నాడు నుంచి అందరూ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తాం, అలాగే ఆ అమ్మాయిని ఎవరైతే చనిపోయిన లక్ష్మీనాయుడు భార్యతో అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత మీరు అన్నట్టు వాస్తవం, కొంత లేట్ జరిగింది, కరెక్ట్ కాదు అది. అయితే చివరికి నిన్న హోమ్ మినిస్టర్ రావటం, మంత్రి నెల్లూరు జిల్లా మంత్రి నారాయణ రావటం, సీఎం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటువంటి స్పందన లేదు. జరిగింది ఒక కాపు సోదరుడికి ఎంత అన్యాయం జరిగితే అతను తీరా స్పందించట్లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాపుల్ని వాడుకున్నారు, చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రయాణించాలి కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారనే ఉద్దేశంతో కావాల్సినన్ని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇందులో వాస్తవం ఉంది. దానికి ప్రధాన నిదర్శనంగా ఇంత జాప్యం జరగడానికి గల ప్రధాన కారణం, ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ఇది చాలా తప్పండి అలా అంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి కాపులకి నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు కమ్మాళ్ళకి నాయకుడు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడు కాదు. పార్టీలు అంటే అన్ని క్యాస్ట్లు ఉంటారు. పేరు చంద్రబాబు నాయుడు గారికి అమ్మవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ కమ్మవారికి అంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వరు. ఆచి తూచి అన్ని కులాలని బ్యాలెన్స్ చేసి ఇంకా 1% కమ్మవాడికి తక్కువ ఇస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను కుల సంఘానికి నాయకుడిని కాదు, నేను ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఎప్పుడు ఉంటుంది. అంతే, దీని గురించి గవర్నమెంట్ స్పందిస్తుంది, వాళ్ళ నిజ నిజాలు తెలుసుకున్నాక స్పందించాలని కొంచెం ఆయన స్పందించి ఉంటారు. గ్యారంటీగా ప్రతి విషయంలో ఆయన స్పందిస్తున్నారు. అయితే పూర్తి కంటెంట్ ఆయన తెలుసుకుని అప్పుడు స్పందిస్తున్నారు. ముందుగా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు దీన్ని బాధ్యత తీసుకున్నారు. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగే బాధితుల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అదంతా అయినాక తెలిసినాక ఆయన పాత్ర ఆయన ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయనకి కులాలు ఆపాదిస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్డి గారు అంటాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అన్ని కులాలు సమన్వయంతో ముందుకెళ్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది. ఇలా కులాల గురించి మాట్లాడుకోవటం పక్క రాష్ట్రాలు బీహార్ అవనండి, ఉత్తరప్రదేశ్ అవనండి వెనకబడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాళ్ళు కోలుకొని మా అభివృద్ధికి వాళ్ళు కూడా మనతో పోటీ పడుతూ ఉన్నారు. ఈ మానుకొని బాధితులకు ఏం చేయాలో చూడాలి. కానీ కాపులంటే పవన్ కళ్యాణ్, కమ్మాళ్ళంటే చంద్రబాబు, రెడ్లంటే జగన్మోహన్ రెడ్డి అనే వాదన నుంచి ముందు ప్రజలు బయటికి రావాలి. అలాగే ముందు ముఖ్యంగా ఈ సెకండ్ క్లాస్ నాయకులు ఇలా రెచ్చగొడతాం కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు అంటే ఆయన తిరిగి మీరు డ్యామేజ్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా అభివృద్ధి కోరుకునే మంచి విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే సీనియారిటీ ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఏం చేస్తారో, ఆయన ఏం స్పందిస్తారో ఆయన ఆచి వేచి చూస్తూ ఉంటారు ప్రతిదానికి, అప్పుడు ఆయన స్పందిస్తారు. అంతేగాని కాపులకు జరిగిందని చెప్పి స్పందిస్తాం ఆయన కరెక్ట్ కాదనుకుంటున్నాను. అంటే హత్య జరిగిన తర్వాత పూర్తిగా ఈ మర్డర్ విషయాన్ని మసిపూసి మారేసే విధానంగా వ్యవహరించారు. వారి కుటుంబానికి అన్యాయం చేసే ఉద్దేశంతో అందుకని మేము రావాల్సి వచ్చింది, వచ్చాము, ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది అని అన్నారు. ఇందులో వాస్తవం లేదంటారా? 100% వాస్తవం లేదండి. ఎందుకంటే ఇది కులం రంగు పులివారు. అందుకే మీరందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఇంకోళ్ళ దగ్గరికి వచ్చి కులం రంగు పులివారు. హత్య జరిగిన వెంటనే ఈవెన్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఈ అమ్మాయి
కేసు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఈ హరిశ్చంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేయాలి. ఇమీడియట్గా కేసు పెట్టి యాక్షన్ తీసుకోమని చెప్పాడు. అతనికి పోలీస్ సపోర్ట్ లేకుండా చేశాడు. హత్య జరిగిన తర్వాత కూడా వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించారు, వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు కూడా సీజ్ చేయించారు. వెంబటే యాక్షన్లు తీసుకున్నారు. అయితే ఇది కులరంగు పులుక్కోవటం వల్ల ఇది ప్రచారం బయటకు వచ్చింది. వాళ్ళ వ్యక్తిగత గొడవలు కాబట్టి ఇది ఎవరు పరిగణలో తీసుకోవాలి. అదే టైంలో పండగ ఉంటాం, కందుకూరు మాల్మూరు ప్రాంతం అవుతూ కూడా కొంత జాప్యం జరిగింది. అయితే జరిగిన సంఘటన నేపథ్యంలో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండి మళ్ళీ మరొకసారి ఇటువంటి విషయాలు పెద్దదిగా కాకుండా ఉండేదానికోసం మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? మీ కమ్మ సంఘం అంటే సేవా సంఘం ద్వారా బాధిత కుటుంబానికి ఏదన్నా సహకారం అందించే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. మేము నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అదే చెప్పాం, ఈరోజు మీకు అదే చెప్తున్నాం. మేము కమ్మ సంఘాన్ని పెట్టాం కానీ మేము కులాలకు అతీతంగా అందరికీ బాసటగా నిలుస్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అతని భార్యకి మేము వెళ్ళి బాసటగా నిలుస్తాం. అలాగే ఆర్థిక సహాయం కూడా మా సంఘం తరఫున ఎంత ఇవ్వాలి నిర్ణయించుకొని మేము ఇవ్వటానికి నా వంతు పర్సనల్గా కానీ సంఘం తరఫున కానీ ఇవ్వడానికి ముందు ఈ కేసులు ఈ హాస్పిటల్లో ఉండాళ్ళు ఇంటికి చేరిన తర్వాత వాళ్ళు మేము పరామర్శించి మా వంతు సహాయం మేము చేస్తాం. ఫ్యూచర్లో థ్యాంక్ యూ మురళి గారు. ఇది జరిగిన సంఘటన గుడ్లూరు మండలం దార్కాన్పాడులో జరిగినటువంటి ఈ సంఘటన రెండు వర్గాల మధ్య కాదు, రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిందిగానే చూడాలి. కానీ దీనికి కులాలు ఆపాదించి, పార్టీలు ఆపాదించి, ప్రాంతాలు ఆపాదించి దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటిది చేస్తున్నారు తప్పే ఇందులో వాస్తవం లేదు. అటు పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సమన్వయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నారు కానీ ఎక్కడా కుల రాజకీయాలు చేస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కులాల మధ్య చిచ్చు రేపే విధంగా కాకుండా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి. జరిగిన అన్యాయంపై మటుకి కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానికైతే మేము ఎప్పుడు మద్దతుంటాం. అదేవిధంగా బాధిత కుటుంబానికి కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కూడా మంచి సహాయ సహకారాలు అందించి రానున్న రోజుల వరకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి కూడా మండవ మురళికేశ్వరగా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.